ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. 1972 సంవత్సరంలో స్టాక్హోమ్ నగరంలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో పర్యావరణం గురించి మొట్టమొదటిసారిగా ప్రసంగించడం జరిగింది. దాని పర్యవసానంగా 1973 సంవత్సరంలో UNEP ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పర్యావరణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశంలో ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి నినాదం ఏంటంటే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దీన్ని గట్టిగా పట్టుకున్నట్టున్నారు జనాలు. దేశం అంటే చెట్టు, పిట్ట, గుట్ట, పుట్ట, మట్టితో కూడినటువంటి మనిషే దేశం. అంటే కేవలం ఒక మనిషే దేశం కాదు, పర్యావరణంతో మమేకమై జీవించడమే ఒక దేశం. దేశంలో ఉన్నటువంటి అనేక సంపదలను, పర్యావరణాన్ని సంపదలను అన్నిటినీ కలుషితం చేసి విషవాయువులను పీల్చుకోవడం వల్ల మన ఆయుర్ధామం అనేది తగ్గిపోతూ ఉంది. ఈ ఫార్మా కంపెనీలు మన దేశంలో పురాణాలలో ముఖ్యంగా దేవతలు, దానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి అమృతాన్ని బయటకు తీయడం జరిగింది. అట్లనే పాల సముద్రం లాంటి మన భారతదేశాన్ని ఈ ఫార్మా కంపెనీలు చిలికి అందులో ఉన్నటువంటి ఔషధాన్ని బయటకు తీసి ఆ ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాయి. ఆ మిగిలిపోయిన విషాన్ని ఈ భారతదేశం అంతా చల్లేస్తూ ఉన్నారు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం గర్లకంఠుడైనటువంటి శివుడు దాన్ని పక్కకు దాచిపెట్టాడు. ఆ విషం ఆ పాలలో కలవకుండా ప్రత్యేకంగా సపరేట్ చేయగలిగాడు. కానీ అలాంటి శివుడు మనకు ఈ భారతదేశాన్ని కాపాడడానికి ఎవరు లేరు. ఆ విషయాన్ని అంతా కూడా ఈ దేశం మొత్తాన్ని కూడా గాలి, నీరు, నేల మొత్తం కలుషితం చేసేసి విషపూరితంగా మారింది. దానిలో పంటలు పండి దాని నుంచి నీరు తాగి అనేక మంది జనాలు అనేక వ్యాధుల బారిన పడి క్యాన్సర్ కారకాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీరు ప్రవహించే దిశలో అనేకమైనటువంటి మినరల్స్, విషపూరితమైన వాటి యొక్క భారాల ఆధారంగా వాటిని ఒక్కొక్క దగ్గర డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ డిపాజిట్ చేసిన దానిపైన మట్టి కప్పేసి వాటిని ఎవరు కదపకుండా జాగ్రత్తగా ఆ ప్రకృతి ఒడిలో దాచుకుంటూ ఉంటుంది. అట్లాంటి మినరల్స్ను కూడా గుర్తించి యురేనియం లాంటి మినరల్స్ను వీటిని వెలికి తీసే క్రమంలో అక్కడిక్కడ పూయడం వల్ల అన్నీ కలుషితం, గాలి, నీరు, నేల అన్నీ కలుషితం కావడం జరుగుతూ ఉంటుంది. కార్యకారక సిద్ధాంతమైనటువంటి ఈ ప్రతి కార్యానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. దాన్నే భారతదేశంలో కర్మ సిద్ధాంతంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ప్రతి చర్యకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నువ్వు చేసిన ఈ ప్రకృతికి నరికివేసిన చెట్ల కారణంగా ఈ వర్షాలు రాకుండా ఉండడం, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూతాపం ఎక్కువై హిమాలయ పర్వతాలు కరిగిపోయి సముద్ర తీర ప్రాంతాలను కోతకు గురై ముప్పుకు గురవుతూ ఉంటాయి. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వాడడం వల్ల మనకు ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఒక 25 డిగ్రీల ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతను ఒక 15 డిగ్రీలకు తగ్గించడానికి 50 డిగ్రీల ఉష్ణాన్ని బయటికి వెదజల్లాల్సిన అవసరం ఉంటుంది. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఏదిని సృష్టించలేము, దేన్ని నాశనం చేయలేము. కానీ ఒక రూపం నుంచి ఒక రూపంలో మారుస్తూ ఉంటాం అంతే. నీ సంతోషం కోసం బయట 50 డిగ్రీలలోంచి నువ్వు లోపల 25 డిగ్రీలకు పెంచినావు. అది గొప్పతనం కాదు. శాశ్వతమైన నీకు చల్లదనం కాదు, అది కేవలం కృత్రిమమైనది.
అది శాశ్వతంగా ఉండదు. ఇంకా నువ్వు పడేసినటువంటి నువ్వు ఏ చర్యకు అయితే నువ్వు గురవుతావో, నువ్వు పడేసినటువంటి బ్యాటరీ పెరట్లో పడేసినటువంటి బ్యాటరీ, ఆ బ్యాటరీలో ఉన్నటువంటి కాడ్మియం, నికెల్, హెవీ మెటల్స్ ఆ పెరట్లో ఉన్నటువంటి వర్షాల ద్వారా నీ భూగర్భ జలాలలోకి వెళ్ళి అది నీ మోటార్ బావిలోకి చేరి అది నీ నోటిలోకి వస్తుంది. ఏదైతే నువ్వు ప్రకృతికి ఇస్తుందో అదే నీ శరీరంలోకి వస్తుంది. జాగ్రత్త. ఈ భూమి మీద ఈ క్లైమేట్ చేంజ్ ఈ సంవత్సరం క్లైమేట్ గురించి ఇవ్వడం జరిగింది. క్లైమేట్కి సంబంధించి కొన్ని నాగరికతలే అంతరించిపోయినాయి. అనేక నాగరికతలు వాటి యొక్క భూగర్భాలలోకి కూరుకుపోవడం జరిగింది. ఎందుకు అంటే వాతావరణంలో గణనీయమైనటువంటి మార్పులు రావడం వల్ల కొన్ని నాగరికతలు మనకంటే అభివృద్ధి చెందినటువంటి మహానగరాలు కూడా భూస్థాపితమైపోయినాయి. ఈ కరువు కాటకాలు క్లైమేట్ చేంజ్ వల్ల వస్తాయి. క్లైమేట్ చేంజ్లో మనకు ఎల్ నీనో ప్రభావం, లానినో ప్రభావం లాంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పసిఫిక్ ఓషన్లో ఏర్పడినటువంటి భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ నీరు కొరియాలసిస్ ఎఫెక్ట్ కారణంగా వ్యాపార పవనాలు ఆస్ట్రేలియా ప్రాంతానికి అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిని చేర్చుతూ ఉంటాయి. ఆ వేడి నీరు ఆవిరై అక్కడ కండెన్సేషన్ అయ్యి వర్షాలు గణనీయంగా పడుతూ ఉంటాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో జరిగేటువంటి విషయం. కానీ ఎల్లిన ప్రభావం వల్ల వ్యాపార పవనాలు బలహీనపడి మన భారతదేశానికి వర్షాలు రాక కరువు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు కలగడానికి కారణం భూతాపం, భూమి ఉష్ణోగ్రతలు పెరగడం. దానికి కారణం అనేకం. ఇందాక చెప్పినటువంటి ఏసీలు వాడడం,